హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ మనోహర్ ఛానల్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్రంట్ నెక్ గురించి అలాగే కప్పు పొడవు గురించి తెలుసుకుందామండి. ముందు వీడియోలో బ్యాక్ నెక్ ఎవరికి ఎంత పెట్టుకోవాలా, ఎంత నెక్ పెట్టుకుంటే సెట్ అవుతుంది, ఏ ఏజ్లో వాళ్ళకి ఎంత డీప్ పెట్టుకోవాలా, ఈ వివరాలన్నీ చూసినాం కదా. ఈ వీడియోలో ఫ్రంట్ నెక్ గురించి కప్పు పొడవు గురించి తెలుసుకుందాము. నేను ప్రతి వీడియో సపరేట్గా ఎందుకు తీస్తున్నానంటే, ఇప్పుడు ఒక్కొక్క దీని గురించి నెక్ గురించి కానీ, బ్యాక్ నెక్ కానీ, ఫ్రంట్ నెక్ కానీ దేని గురించి అన్నా వివరంగా చెప్పాలని అనేసి ఈ వీడియోలు తీస్తున్నానండి. ఇప్పుడు మామూలుగా క్లాత్ ఎత్తుకున్నామా, నెక్ ఎంత పెట్టండి, వెడల్పు ఎంత పెట్టండి, డీప్ ఎంత పెట్టేయండి అనేసి అంటే అది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదండి. అది కొత్తగా నేర్చుకునే వాళ్ళు బిగినర్స్ ఎంత ఇప్పుడు ఈ సైజు వారీగా ఉంటారు. పొట్టిగా ఉండేవాళ్ళు ఉంటారు, పొడుగ్గా ఉండేవాళ్ళు ఉంటారు, కొంచెం బాడీ పుష్టిగా ఉండేవాళ్ళు ఉంటారు, హెవీ చెస్ట్ ఉండేవాళ్ళు ఉంటారు, చెస్ట్ లేని వాళ్ళు ఉంటారు. ఇట్లా బాడీ జాకెట్ అనేది పర్ఫెక్ట్గా రావాలా, దానికి రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏ సైజులో ఎట్ట పెట్టుకోవాలా అనేది తెలియదు మనకు. ఇంత పెట్టుకోవాలా, షోల్డర్ ఎంత, నెక్ ఎంత అనేసి అంటే అది అక్కడే తెలియకుండా నిలిచిపోతుంది పని. మనకు వివరం తెలియకుండా అక్కడికి పని నిలిచిపోతుంది. ఆ వివరాలు తెలియాలనేసి నేను ఒక్కొక్క వీడియో సపరేట్గా తీస్తున్నాను. ఇప్పుడు నెక్ గురించి ఇంత ఉంది, చెప్పాల్సిన లెంత్ ఇంత ఉండాలి. అదంతా ఒకే వీడియోలో పెట్టినామనుకోండి, లెంత్ ఎక్కువైపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అసలు కన్ఫ్యూజ్ అయిపోయి అసలు అది మైండ్లో ఎక్కదు. అందుకనేసి ఒక్కొక్కటి సపరేట్గా ఉంటే మీరు ఏ డౌట్ వచ్చినా, నెక్ డౌట్ వచ్చినా, ఏ డౌట్ వచ్చినా ఒక 10 నిమిషాల్లో అది చూస్తే అంటే సాల్వ్ అయిపోతుంది. అందుకని పెద్ద వీడియోగా ఇవన్నీ తెలిసి పెట్టుకున్నారనుకోండి, నెక్ ఎక్కడెక్కడ నేను టూకీగా చెప్పినా కూడా అది మీకు అర్థమైపోయి అప్పుడు ఫుల్ జాకెట్ కటింగ్లో కూడా ఇంతకుముందు ఒక కటింగ్ పెట్టినాను, అది నేను చూడమని చెప్పాను. ఆ కటింగ్ చూడండి. నేను మళ్ళీ వీడియోలో ఎక్కడ ఏం ఫాల్ట్ వస్తుంది అనేసి నేను వివరంగా చెప్తాను అని చెప్పినాను. అందుకనేసి ఇప్పుడు ఒక్కొక్కటి తీస్తే మీకు ఆ వివరాలు తెలుస్తాయి. ఈసారి కటింగ్లో మీకు అంత కొంచెం టూకీగా చెప్పినా అర్థమైపోతుంది. అందుకని నేను సపరేట్గా తీస్తున్నాను. మీరు ఒక్కొక్క డౌట్ వచ్చినప్పుడు ఈ వీడియోలో చూడండి, మీకు డౌట్ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు నెక్ గురించి, ఫ్రంట్ నెక్ గురించి, కప్పు పొడవు గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు ఈ జాకెట్ వాళ్ళకి 12.30 ఉందండి బ్యాక్ పొడవు. ఇది కుట్లకి. ఇప్పుడు మామూలుగా 2.5 పెడతాము. జనరల్గా పెట్టిన వాళ్ళకి 2.5 చెప్పాము కదా, పెద్దవాళ్ళకి కానీ వాళ్ళకి. ఈ 2.5 వచ్చి పెద్దవాళ్ళకి, 50+ వాళ్ళకి, కొంచెం ఒంటి నిండా వేసుకునే వాళ్ళకి 2.5 అని చెప్పినాం కదా. 2.5 పెట్టినామంటే 2.25 పెడితే 2.5కి వస్తుంది, 2.5 పెడితే 2.35కి వస్తుంది. ఈ కొలత ఫ్రంట్ నెక్లో పొట్టిగా ఉంటారు చూడండి, చాలా పొట్టిగా ఉంటారు. చాలా పొట్టి అంటే మామూలుగా జనరల్గా ఉండేదానికన్నా కొంచెం పొట్టిగా ఉంటారు. వాళ్ళకి కూడా ఈ కొలతే సరిపోతుందండి. ఫ్రంట్లో 2.5 పెట్టి వీళ్ళకి ఎంత డీప్ తీయాలంటే, డీప్గా వేసుకునే వాళ్ళకైతేనే ఈ నెక్, ఈ కొలత డీప్గా వేసుకునే వాళ్ళకైతేనే 6 ఇంచీలు తీయాలి. మామూలుగా చిన్న నెక్ వేసుకొని చిన్న పిల్లకాయలాగా అలా ఉన్నారనుకోండి, వాళ్ళకి 5.5 తీయచ్చు. 5.5 తీయచ్చు. వాళ్ళకి డీప్గా వేసుకోవాలనుకునే వాళ్ళకి 6 తీయచ్చు. 6 తీసి మళ్ళీ ఇక్కడ స్టార్ నెక్కు, బోట్ నెక్కు అలా వేసుకోవాలనుకుంటారు వాళ్ళు. యూత్లో ఉండేవాళ్ళు కొంచెం బ్రాడ్గానే వేసుకోవాలనుకుంటారు. వాళ్ళకి ఈ వెడల్పు ఎంత పెట్టచ్చు అంటే, ఇక్కడ 2.5 పెట్టినారు కదా, ఇక్కడ 3 పెట్టండి. 3 పెట్టండి. ఈ సైజ్ అయింది. ఇప్పుడు హెవీ సైజు 3.5 వేసుకోవాలనుకుంటారు. వాళ్ళు 3.5 వేసుకుంటే 3.5 పోతుంది కదా. ఆ 3.5 పెట్టే వాళ్ళకి ఎక్కువ ఇక్కడ డీప్ తీయకూడదు. వాళ్ళకి
3:30 పెట్టండి. 3:30 పెట్టినారా? ఇప్పుడు రౌండ్ నెక్ అనుకోండి, ఇదే విధంగా రౌండ్ నెక్ గీయాల. ఇది ఈ డీప్ వచ్చి స్టార్ నెక్ కానీ ఏదన్నా వెడల్పుగా ఉండే నెక్లకి మోడల్ నెక్లు గీసుకునేదానికి ఆ డీపు. రౌండ్ నెక్కే గీయాలంటే దీంట్లోనే మనం ఎంత ఫ్రంట్ నెక్ పెడతామో దాంట్లోనే కటింగ్ చేసేయాల. రౌండ్ నెక్ అయితే ఎవరో కొంతమంది ఇక్కడ కొంచెం బ్రాడ్గా అడిగే వాళ్ళకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టచ్చు. ఈ నెక్ అయితే కొంచెం ఇలాగే రౌండ్గా గీసేయచ్చు. ఇప్పుడు స్టార్ నెక్కి గీయాలనుకోండి, ఈ పొట్టిగా ఉండే వాళ్ళకి కానీ పొడుగ్గా ఉండే వాళ్ళకి కానీ జనరల్ స్టార్ నెక్కి గీయాలా. స్టార్ నెక్ గీయాలా లేదా వేరే మోడల్ నెక్లు గీయాలనుకుంటే ఇక్కడ డీప్ వచ్చేటివి అది ఎలా గీస్తారంటే, ఇప్పుడు 6:30 పెడతాం అనుకోండి, వాళ్ళకి జనరల్గా మిడిల్ ఏజ్లో ఉండే వాళ్ళకి 6:30 పెట్టచ్చు. వాళ్ళకి ఎంత పెట్టుకోవాలా? 3 ఇంచులు పెడతారు కదా, 2:30 పెడితే 3కి పోతుంది. 2:30 పెడితే 3కి పోతుంది. వాళ్ళకెంత 6:45 కూడా పెట్టచ్చు. 6:30 ఇది జనరల్గా వేసుకునేదేనండి. ఇప్పుడు 35 సంవత్సరాలు వాళ్ళు ఆ సైజులో ఉండేవాళ్ళు, 40 లోపల ఉండేవాళ్ళు కూడా ఈ డీప్ వేసుకుంటారు. ఇది కూడా జనరలే. 6:45 వేసుకుంటే 7 దాకా వస్తుంది. 6:30 పెట్టుకుంటే 6:30 వస్తుంది. ఇది కూడా జనరల్గా వేసుకునేది. ఇంకా చిన్న నెక్ అనే వాళ్ళకి 5:30 పెట్టారంటే 5:30 ఇది చిన్న నెక్ పోతుంది. ఇంకా అంతకంటే కావాలంటే చిన్న సైజు. ఇంకా పెద్దోళ్ళకి కావాలంటే వాళ్ళకు కూడా 5 పెట్టండి. ఇంకా 50+ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా 5 అంత పెట్టుకుంటే ఎక్కువ ఏం రాదు. వెనకాల వచ్చి 3:30 బ్యాక్ సైడు ఈ సైజులో ఉండాలి. పెద్దవాళ్ళకి 3:30 పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో స్టార్ నెక్ గీయాలి. స్టార్ నెక్ కానీ బోట్ నెక్ కానీ ఏదైనా మోడల్స్ గీయాలి. మోడల్స్ గీయాలన్నప్పుడు ఇలా చూసారు కదా, ఇలా బోట్ నెక్ గీయాలన్నా ఇదే విధంగానే ఈ రౌండ్లోనే. చూడండి, ఈ బ్రాడ్ వస్తేనే ఇక్కడ అందంగా ఉంటుంది. మీరు ఎంతకి కావాలనుకుంటారో ఒక 1/4 ఇంచ్ లోపలికి కట్ చేసుకోండి. మరి 3:30 వచ్చే వాళ్ళకి ఎక్కువ కటింగ్ చేయబాకండి. చిన్న ఇప్పుడు తక్కువ 2:30 పెట్టిన వాళ్ళకి 1/2 ఇంచ్ పెట్టచ్చు. ఇక్కడ డీపు ఇక్కడ వచ్చి 6:30 పెట్టచ్చు. చిన్న సైజు వేసుకున్నాం. పొట్టిగా ఉండే వాళ్ళకి 6 ఇంచ్ పెట్టండి. 6:30 వస్తుంది. అదే వాళ్ళకి బ్రాడ్గా ఇదిగా ఉంటుంది. పొట్టిగా ఉండే వాళ్ళకి బాగా అందంగా ఉంటుంది. అది అలా వేసుకుంటారు యూత్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి షోల్డర్ ఎంత పెడతారంటే 2:30 వచ్చి 2:30 కట్ చేశారనుకోండి, 2 ఇంచులు పెట్టండి. అప్పుడు ఎంత 4:30 అయింది. లేదా 2:15 పెట్టినా 5 అవుతుంది. ఇంకా 3:30 అది పెట్టుకొని 3:15 పెట్టి వాళ్ళకు కూడా ఒక 2 ఇంచులు పెట్టండి. 2 ఇంచులు పెట్టినారంటే ఇక్కడ 3:15 పెట్టినారు అనుకోండి, ఇక్కడ 2 ఇంచులు పెడితే ఎంత 5:15 అయింది. ఇలాగే ఇంకా కొంచెం లావుగా ఉండే వాళ్ళకి 5:30 కూడా షోల్డర్ సైజు పోతుంది. ఐదు 5:30 ఇట్లా వాళ్ళ బాడీ సైజుని బట్టి ఈ షోల్డర్ సైజు ఉంటుంది. 2 ఇంచులు పెట్టుకోండి, మీడియంగా 2 ఇంచులు పెట్టుకోండి. షోల్డర్ కూడా అందంగా ఉంటేనే జాకెట్ బాగుంటుంది. ఇంకా కప్పు పొడవు వచ్చి మామూలుగా మిడిల్ ఏజ్లో ఉండే వాళ్ళకి సాదాగా షేపే లేకుండా ఉండే వాళ్ళకి లోతు ఎక్కువ తీయబడలేదండి. ఇప్పుడు 12:30 పొట్టిగా ఉండే వాళ్ళకి 9:30 చెప్పినాం కదా. పొట్టిగా ఉండే వాళ్ళకి 9:30, మామూలుగా ఉండే వాళ్ళకైతే 10. వాళ్ళకి కొంచెం హెవీ సైజ్ అయితే 12:30, 13 దిగుతుంది. మిడిల్లో ఉండే వాళ్ళకైతే 12:30కి అంతా కుట్టలతో కూడా క్లోజ్ అయిపోతుంది. వీళ్ళకి ఒక రకంగానే తీయచ్చు.
క్రాస్ ఇక్కడ 3 ఇంచులు పెట్టుకోండి. మిడిల్లో ఉండే వాళ్ళకి 3 పెట్టుకోండి. హెవీ సైజ్ వాళ్ళకి 3.5 3.25 పెట్టచ్చు. వీళ్ళకి ఎందుకండి ఈ క్రాస్ సరిపోతుంది. ఇంకా సాదాగా ఉండే వాళ్ళకి చెస్టే లేని వాళ్ళకి అలా ఎవరో ఒకరు ఉంటారనుకోండి, వాళ్ళకి ఎక్కువ పెట్టబాకండి, ఎక్కువ క్రాస్ తీయబాకండి. క్రాస్ ఎక్కువ తీయకుండా ఈ పట్టేది కూడా డాట్స్ పట్టేది కూడా చిన్నదిగా పట్టండి వాళ్ళకి. ఇంకా హెవీ సైజు వాళ్ళకి వచ్చి మీరు ఎంత లిమిట్ పెట్టుకుని వాళ్ళకి వచ్చి కొంతమంది సిగ్గుపడతారు. పసిపిల్లకాయలుగానే ఉంటారు, హెవీ సైజు పుష్టిగా ఉంటారు, వాళ్ళు సిగ్గుపడతారు. మీరు ఆకారాన్ని చూసి గెస్ట్ చేయొచ్చు. ఒక 13.5 ఉంటుంది, 14 ఉంటుంది అనేసి గెస్ట్ చేయొచ్చు. లేదా ఆల్తి జాకెట్ తెచ్చిచ్చారనుకోండి, ఆల్తి జాకెట్ ప్రకారం కూడా ఇప్పుడు పాత జాకెట్ తెచ్చిచ్చారనుకోండి, ఇప్పుడు కొలతలు వేరే ఉంటాయి. దాన్ని చూసి కూడా మీరు మనిషిని చూసిందే ఇది ఇంత ఉంటుంది, ఈ కొలత తప్పు అని చూసిందే మీరు తెలుసుకోగలిగినారంటే అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. అట్ట కాదు, మీరు అంచనా వేయలేకపోయినారు, అలాంటప్పుడు ఏం చేస్తారు, కొలుచుకోండి. వాళ్ళ షేప్ సైజుని కొలవండి, కొలిచి అప్పుడు పెట్టండి. ఈ మిడిల్ ఏజ్లో ఉండేవాళ్ళు కూడా సిగ్గుపడతారు కొంతమంది. ఈ పుట్టి యూత్ పిల్లకాయలంటే సిగ్గుపడతారు. వీళ్ళు కూడా ఎప్పుడన్నా పాత జాకెట్లు ఎవ్వు తెచ్చిచ్చిన, ఎప్పుడో పాత జాకెట్లు ఇప్పుడు సైజు ఎక్కువ పెట్టి కొట్టండి అన్నప్పుడు మీకు ఈ కొలతలు తెలిసి ఉంటే మీరు కరెక్ట్గా పెట్టి కుట్టేస్తారు. ఈ కొలతలు తెలియలేదనుకోండి, అప్పుడు జాకెట్ పాడైపోతుంది. అందుకనేసే ఒక్కొక్క ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అండి బ్లౌజ్లో. ఇది తెలిసి పెట్టుకున్నారంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు హెవీ సైజ్ వాళ్ళు ఉంటారు, హెవీ సైజ్ వాళ్ళకి ఇక్కడ కూడా 1/2 ఇంచ్ తీసుకోవాలా. ఇక్కడ ఒక ఊక్స్ పెట్టి ఇక్కడ ఉంటే కూడా అక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలా. ఈ హెవీ సైజ్ వచ్చే కాడనే బ్రాడ్ రావాలా. ఇటు వచ్చి ఇటు క్రాస్ ఎక్కువ రావాలా. చూడండి, ఇక్కడ క్లాత్ లేదు, క్లాత్ ఉంటే మనకి ఎంత పెట్టుకుంటాం అంతవరకు క్లాత్ ఎక్కువ పెట్టుకొని ఇలా హెవీగా రావాలా. వాళ్ళకి డాట్ కూడా పెద్దదిగా పట్టాలి, 1.5 ఇంచి అట్ట పట్టాల. అట్ట పెట్టి 1.5 ఇంచి పట్టకూడదండి. హెవీగా ఉండే వాళ్ళకి కప్పు ఎక్కువ రావాలి. కప్పు ఎక్కువ రావాలన్నప్పుడు ఈ 1.5 ఇంచి పెట్టేది వచ్చి మీడియం సైజులో ఉంటారు చూడండి, వాళ్ళకి పెట్టచ్చు. ఈ హెవీగా ఉండే వాళ్ళకి కప్పు ఎక్కువ రావాలి అంటే మీరు ఒక 1.25 ఇంచి పెట్టండి. 1.25 ఇంచి క్లాత్ ఎక్కువగా ఉంటే 1.5 ఇంచి కూడా పట్టచ్చు. వెడల్పు తీసుకొని 1.5 ఇంచి కూడా పట్టచ్చు. వీళ్ళకి ఇక్కడ డాట్స్ వచ్చి సన్నగా, ఇక్కడ క్లాత్ ఎక్కువ రావాలా. హెవీ సైజ్ ఉండే వాళ్ళకి క్లాత్ ఎక్కువ రావాలా, కొంచెం సన్నగానే క్లాత్ ఎక్కువ ఉండేటట్టు డాట్స్ పెట్టినామనేసి పట్టండి. మరి ఇప్పుడు మామూలుగా అయితే 1/2 ఇంచికి పైన కూడా ఇంత పడతాం అనుకోండి, చూడండి, ఎంత పడతాం అనుకోండి, వాళ్ళకి ఇంకా కొంచెం సన్నగానే పట్టాల. అలా కుట్టేటప్పుడు ఇప్పుడు స్మూత్గా జాకెట్ రావాలి, పర్ఫెక్ట్గా రావాలంటే స్టిచ్చింగ్ కూడా మనకు స్మూత్గా కుట్టేటట్టు ఉండాలండి. ఇప్పుడు టకటకటక కుట్టినాం అనుకోండి, ఆ క్లాత్ షింక్ అయిపోతూ ఉంటుంది. అది షింక్ అయిపోతుంది. మీరు కుట్టేది కూడా స్మూత్గా పోతేనే ఆ కుట్టు కూడా మీకు జాకెట్ కూడా షింక్ అవ్వకుండా వస్తుంది. ఆ షింక్ అయ్యే దాంట్లో ఏమవుతుంది, మనం పెట్టే కొలత కంటే ఇంకొక 1/2 ఇంచి, 1 పాయింట్ 2 పాయింట్లు ఎక్కువ షింక్ అయిపోతుంది జాకెట్ కూడా. అది కాకుండా కుట్టే దాంట్లో కూడా మనకు వాటం ఉండాలి. ఈ వీడియోలు చూడండి, మా వీడియోలు చూసి మీరు నేర్చుకుంటారని అనుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోలు బాగా ఉపయోగపడతాయండి. ఒక్కొక్క వీడియో ఒక్కొక్క డౌట్, మీకు ఏ డౌట్ ఉంటే ఆ డౌట్ క్లియర్ చేసుకోండి. ఈ వీడియోలు చూసి కప్పు పొడవు కానీ, ఫ్రంట్ కానీ, బ్యాక్ కానీ ఎక్కడక్కడ. ఇప్పుడు ఆర్మ్ హోల్ నేను ఇంకొక వీడియోలో చెప్తానండి, ఆర్మ్ హోల్ గురించి. ఈ వీడియోలు చూడండి, చూసి ఆదరించి ఇంకొంచెం మమ్మల్ని సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.